పల్నాడు జిల్లా గురజాలలో కూటమి గెలుపు ఖాయమైందని టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిడుగురాళ్ల మండలం పాత గణేశునిపాడులో పర్యటించారు. తమ గ్రామానికి వచ్చిన ఎరపతినేనికి స్థానిక మహిళలు మంగళహారతులు పట్టారు. గంగమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారం మొదలుపెట్టారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. సైకిల్ గుర్తుకే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రచారంలో టీడీపీ కార్యకర్తలతో పాటు జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాట్లాడే విధానం మీరు వాట్సాప్ గ్రూపుల్లో చూసే ఉంటారు. అసహ్యకరంగా మాట్లాడాడు, ఇబ్బందికరంగా మాట్లాడాడు, బూతులు మాట్లాడాడు. అంటే అసహనం. ఇక 2 వారాల్లో ఇంటికి పోతున్నారనే భయం పట్టుకున్నట్టుంది పాపం. మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు దోపిడీ చేశాడు. మైనింగ్ దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించడం ఒకటి కాదు. చెయ్యని పాపాలంటూ లేవు. ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం మే 13 మీరు చూపించాలి కోనంకి గ్రామంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు భయపడాల్సిన పని లేదు. మీరందరూ చెప్తున్నాను కోనంకి గ్రామంలో మీరు భయపడాల్సిన పని లేదు. మీరు బాగా పనిచేయండి. వచ్చేది మన ప్రభుత్వం. ఇక్కడ ఎవరైతే అవమానాల పాల్పడ్డారో, మీరు ఇబ్బంది పడ్డారో, మీ గౌరవాన్ని పెంచే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పుకోలేదు. అందరూ కూడా తెలియజేస్తాం. అధిక నిధులు కేటాయించి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. మిమ్మల్ని కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా